కింద చూస్తున్నాం కొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఇక నైరుతి సీజన్లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా ఈ మేరకు విస్తారంగా వర్షాలు కురిసేందుకు 106% అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయి. సెప్టెంబర్ మాసం 2వ వారం నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. ఇక దాదాపు 4 నెలల పాటు దేశంలో అత్యధికంగా ప్రాంతాల వర్షపాతాన్ని ఇస్తాయి. కాగా 96% నుండి 104% మధ్యన ఉంటే దాన్ని సగటు లేదా సాధారణ వర్షపాతంగా పిలుస్తారు. ఇక అంతకు మించితే దాన్ని సాధారణ కంటే అత్యధికంగా అంటారని ఐఎండీ స్పష్టం ఇచ్చింది. గత కొంతకాలంగా ఎల్ నివో పరిస్థితులను చవిచూసిన భారత్కు ఈసారి లానినాసా పరిస్థితులు కనిపిస్తాయని ఐఎండీ చెప్తుంది. లానినాతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి సీజన్లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా ఈ మేరకు విస్తారంగా వర్షాలు కురిసేందుకు 106% అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఇక సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయి. సెప్టెంబర్ మాసం 2వ వారం నుంచి తిరోగమనం ప్రారంభిస్తారు. దాదాపు 4 నెలల పాటు దేశంలో అత్యధిక వర్షపాతాన్ని నమోదిస్తాయి. ఇక కాగా 96% నుంచి 104% మధ్యన ఉంటే దాన్ని సగటు లేదా సాధారణ వర్షపాతంగా పిలుస్తారని, అంతకు మించితే దాన్ని సాధారణ కంటే అత్యధికంగా అంటారని ఐఎండీ స్పష్టం ఇచ్చింది. ఇక గత కొంతకాలంగా ఎల్ నివో క్షామ పరిస్థితులను చవిచూసిన భారత్కు ఈసారి లానినా పరిస్థితులు కనిపిస్తాయని ఐఎండీ చెప్తుంది. లానినాతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.